హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు చికెన్ సూప్ కావాలని అడిగారు. బయట వాతావరణం అంతా కూల్గా ఉంది, వర్షం పడతా. అదిగాక ఇంట్లో అందరికీ జలుబులు చేసినాయండి. అందుకనే చికెన్ సూప్ చేయమ్మా అని అడిగారు. ఇంట్లో చేయలేదంటే బయటకు వెళ్ళి తాగేసి వస్తారు. ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఇంట్లో తయారు చేద్దామని చేస్తున్నా. ఎసురు పెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. బాగా ఒక పావు గంట అలా మరగనివ్వాలి. అంతా క్యారెట్, ఆనియను, చికెన్ ముక్కలు, పెప్పరు అన్నీ వేసి మరగనిస్తున్నా. అల్లం ముక్క అన్నీ వేసాను. పిల్లలు మళ్ళీ వాళ్ళు చెప్పింది చేయలేదనుకో బయట తింటారండి. అసలే ఇప్పుడు బయట ఫుడ్లు బాగుంటలేదు కదా. చికెన్ బయట తినాలంటే భయం వేస్తుంది. ఈ మధ్య కుక్క మాంసం అది పెడుతున్నారని చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో. అందుకని చెప్పేసి తయారు చేస్తున్నా. అదే ఇంట్లో అందరికి జలుబు ఉంది, కొంచెం రిలీఫ్ ఉంటుందిలే అని సరిపడ ఉప్పు వేసుకోండి, వడకట్టుకోండి. ఒక స్పూన్ బటర్ వేసుకొని గార్లిక్, క్యారెట్ సన్నగా తరిగేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా తరిగేసాను. చికెన్ పీసు అది సన్నగా కట్ చేసి వేసుకున్నాను. రెడ్ చిల్లీ, వెనిగరు ఒక హాఫ్ టీ స్పూను, సోయా సాసు హాఫ్ టీ స్పూను వేసి లైట్గా ఫ్రై చేసేసుకొని మళ్ళీ కొంచెం పెప్పర్ వేసుకోండి. ఇప్పుడు ఆ వడగట్టిన వాటర్ని దాంట్లో పోసుకోండి. 2 మినిట్స్ చాలు అట్లా వడగట్టింది. ఒక ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఆ బీట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా చిన్నగా కలుపుకుంటూ ఆ ఎగ్ బీట్ పోసుకోండి. ఇవన్నీ వేసినాక 1 మినిట్లో అయిపోతుందండి. క్విక్గానే అయిపోతుంది. మరిగిపోతే కార్న్ఫ్లోరు ఒక స్పూన్ తీసుకొని నీళ్ళల్లో కలిపాను, చల్లని నీళ్ళల్లో. అది ఉండలు లేకుండా కలుపుకొని పోసుకోవాలి. అయిపోయిందండి. 1 మినిట్ ఇలా కలుపుకుంటూ ఉంచుకుంటే అయిపోతుంది. రెడీ. వేడి వేడి సూప్ అండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. బయట దానికంటే హెల్తీ. ఇంట్లో చేసుకొని తింటాం, పిల్లలకు కూడా మంచిది. ఇంట్లో ఇలా చేసుకొని తినండి. జలుబు, గొంతులో గరగర అది ఉన్నా కూడా మంచిగా పోతుంది. నా సూప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.